చెట్టుకు కట్టేసి కొట్టడం ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే హోంమంత్రి అనిత గారు గాని ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎలా మహిళల రక్షణని గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది. మాటలు మాత్రం ఇంత చెప్తారు. అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? మరి అతనికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? కొడుకు ముందర, చిన్న బిడ్డ ముందర అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈరోజు పోలీసులు చూసినా భయం లేదు. అలాగే చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని చూసినా మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే, ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సిగ్గుచేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళలపైన జరిగే దాడుల్ని అరికట్టలేక